హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దామా? నిన్నెవరిస్తా పార్ట్ 5. ఒకటి చెప్పు, ఏది నీకు ఇష్టం లేకుండానే జరుగుతుందా మీ ఇంట్లో? మాట్లాడు, అడుగుతుంది నిన్నే. ఇలా మౌనంగా ఉంటే నా క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్తారు? పోనీ హార్ట్ బ్రేక్ అయినా నీ బావ? ప్లీజ్ అలా మాట్లాడొద్దు రిషి, నేను తట్టుకోలేను అని అంది ఏడ్చేస్తూ. నీకు తెలుసు, అప్పుడు నేను నాకే తెలియని పరిస్థితిలో ఉన్నానని అర్థం చేసుకో. అసలు ఏమైందో కూడా తెలీదు. అది కేవలం నీ విషయంలోనే రిషి. ఇంకోటి, నువ్వు అనుకున్నదైతే ఒక్కసారి నేనున్న పొజిషన్లో ఉండి ఆలోచించు. ప్లీజ్ రిషి, నా ఫ్యామిలీ కోసం వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేకే ఈ పెళ్ళికి నేను తల వంచాను, కానీ కావాలని కాదు. కావాలంటే నీ కాలు పట్టుకుంటాను అంటూ కాళ్ళపై పడింది ప్రేరణ. తనకి దూరం జరుగుతూ, ఇది ఒక ట్రిక్కా? మాటలు నచ్చిన అప్సరస్వే నువ్వు అని చిన్నగా నవ్వుతూ, ఇలా నా ఒక్కటితోనే పడుకున్నావా లేక ఇంకా మీ ఇంట్లో ఉన్నా అనే మాటని పూర్తవనవలేదు ప్రేరణ. చాచిపెట్టి కొట్టింది ప్రజ్వల్ని. గట్టిగా కళ్ళు మూసుకుని ఏడుపు ఆపుకుంటూ పెదవులు రెండు బిగబెట్టుకుని ప్రజ్వల్ వైపు చూస్తూనే ఉంది. నేను కావాలని కొట్టలేదు రిషి. దయచేసి నా క్యారెక్టర్ మీద ఇలాంటి నిందలు వేస్తుంటే నేను తట్టుకోలేక నీకోసం నా సెల్ఫ్ రెస్పెక్ట్ సైతం వదిలేశాను. ఎక్కడ మళ్ళీ తన ఫ్యామిలీని ఇబ్బంది పెడతాడేమో అని భయంతో సగమైతే ఇంకో సగం తనని అపార్థం చేసుకున్నాడు అని మనసు లోపల ఉన్న బాధ. కొట్టిన చెంప మీద తన ఫింగర్స్తో ట్యాప్ చేసుకుంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకుని నోట్లో నుంచి గాలి వదిలి డిన్నర్ పెట్టు. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది కదా, దాన్ని ఫిల్ చేద్దాం అని చెప్పి కన్ను కొట్టి డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యాడు ప్రజ్వల్. ఇప్పుడే సీరియస్ అయ్యి ఇప్పుడే మారిన ప్రజ్వల్ బిహేవియర్ని ఎలా అర్థం చేసుకోవాలి నేను అని అనుకుంటూనే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి రోటీ విత్ పన్నీర్ బటర్ మసాలా ప్లేట్లో సర్వ్ చేసింది ప్రేరణ. తనకి తెలిసినవే సింపుల్గా చేసినవి ప్రజ్వల్కే పెట్టింది ప్రేరణ. తినడం పూర్తయ్యాక హ్యాండ్ వాష్ చేసుకుని కనీసం ఏం పట్టనట్టే తినమని కూడా చెప్పకుండా ప్రజ్వల్ తన రూమ్కి వెళ్ళిపోయాడు స్టెప్స్ ఎక్కి. ఓ పక్క కడుపులో మొదలైన ఆకలి, తినమని చెప్పని అతడి తీరుకు మనసు బాధ. బయటపడని ప్రేరణ ఏమీ తినకుండానే వాటర్ తాగి ఇందాక ఎక్కడైతే కూర్చుందో అదే ప్లేస్లో ముడుచుకుని తన ఒంటి చుట్టూ చీర కప్పుకుంది. కానీ తన పొడిమారిన కళ్ళల్లో నుంచి నిశ్శబ్దంగా కంటి నుంచి ఓ పక్కగా కారిపోతూనే నేల మొత్తం తడిపేస్తున్నాయి తన కన్నీళ్ళు. ఇంతలో ఆమె జుట్టు పట్టుకుని ప్రజ్వల్ ఒక బొమ్మలా పైకి లేపాడు. దాంతో ప్రేరణ తల మొత్తం సూదులతో పొడుస్తున్నట్టు నొప్పి రావడంతో ప్రజ్వల్ హ్యాండ్ తన జుట్టు మీదే ఉండడంతో ప్రేరణ హ్యాండ్ కూడా అనుకోకుండా హెయిర్ వెనక్కి చేరింది నొప్పికి తట్టుకోలేక. ప్రేరణ ముఖానికి అతి దగ్గరగా తగులుతున్న వెచ్చని ఊపిరికి తనని నిలువెల్లా కాలుస్తున్నట్టే ఫీల్ అవుతుంటే తల మీద ఉండాల్సిన ప్రజ్వల్ హ్యాండ్ ఆమె నడువంపుల్లోకి చేరి గట్టిగా ప్రెస్ చేస్తూ తనకి అతుక్కున్నట్టే లాక్కున్నాడు దగ్గరికి అతడు ఆమెని. ఫుడ్ నీడ్స్ తెచ్చావు, మరి బెడ్ నీడ్స్ అనగానే ప్రేరణ కొయ్యబారిపోయింది. ఒక్క నిమిషం మనిషిలో కాలేకపోయింది. అసలేం విందో అర్థం కాలేదు. అంత డైరెక్ట్గా అలా ఎలా అడిగేస్తాడు? ఇంకా ప్లీజ్ రిషి, మరీ అంత పచ్చిగా మాట్లాడుకు అని అంటుందే కానీ ఏడుపు ఆపుకున్నందుకు ఆమె భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి. దాన్ని సైడ్ స్మైల్తో చూస్తూనే ఆమె ఫీలింగ్స్తో సంబంధమేలనట్టు ముఖం పైకెత్తి ప్రేరణ పెదవుల్ని అందుకున్నాడు ప్రజ్వల్. వదిలించుకోవాలని చూసిన ఆమె చేతుల్ని ఒక చేత్తో వెనక్కి మడుస్తూ ప్రేరణని లిఫ్ట్ చేసి స్టెప్స్ ఎక్కి రూమ్లోకి వెళ్ళి కాలితో డోర్ క్లోజ్ చేసి
పెడుతున్న ముద్దుకి ఏమాత్రం డిస్టర్బ్ లేకుండా బెడ్పై పడుకోబెట్టాడు ప్రేరణని ప్రజ్వల్. వదలమని గింజుకుంటున్న ఆమె చేతుల్ని బెడ్ డెక్కి కప్స్తో బంధిస్తూ పెదవుల్ని వీడకుండానే పట్టుకున్న పైటని క్షణంలో ప్రేరణ నుంచి వేరు చేసేశాడు ప్రజ్వల్. అతడి ముందు అలా ఉండలేక, ప్లీజ్ రిషి, డోంట్ డూ దట్ అనే మాటని ఆమె గొంతులోనే ఆగిపోయింది. కింద పెదవికి అయినా పంటిఘాటు నొప్పికి. తనకి తెలిసేలోపే ప్రజ్వల్ ఆమె పెదవుల్ని వీడి షర్ట్ రిమూవ్ చేస్తూ తన మీదకి చేరుతూ కనిపించాడు ప్రేరణకి. టై చేసిన హ్యాండ్స్ని విడిపించుకోలేక, ఇటు ప్రజ్వల్ నుంచి తప్పించుకోలేక, అతడి నుంచి అర్ధనగ్నంగా ఉండలేక ఆపసోపాలు పడుతూ దీనంగా చూస్తుంది ప్రజ్వల్ని వదలమని. చిన్నగా నవ్వుతూ భర్తకి కావాల్సినవి అన్నీ భార్యనే దగ్గరుండి చూసుకోవాలి అని ఒత్తి పలుకుతూ ఆమె ఇష్టంతో సంబంధమే లేకుండా చెవి దగ్గరికి వచ్చి ఏదో చెప్పాడు మెల్లగా ప్రజ్వల్ ప్రేరణకి. ప్రజ్వల్ చెప్పిన మాటలు విన్న ప్రేరణ గట్టిగా కళ్ళు మూసేసుకుంది. తన చేతిని బిగించింది. ఇక ఆమె శరీరాన్ని అతడికి ఆహారంగా వదిలేసింది. అది చూసిన ప్రజ్వల్ సైడ్ స్మైల్తో, గుడ్, ఇలానే ఉండు అన్న ప్రజ్వల్ మాటలకి విరక్తిగా చూసింది ప్రేరణ. ఇప్పుడు నువ్వు ఎలా చూస్తున్నా నా నుంచి తప్పించుకోలేవంటూ ఆమె బ్లౌజ్ని తన నుంచి వేరు చేసి షోల్డర్పై ఉన్న ఇన్నర్ స్ట్రాప్ని కొద్ది కొద్దిగా పక్కకు తప్పించి మత్తెక్కించేలా ఉన్న ఆమె మేని సుగంధాన్ని పీలుస్తూ కసిగా తన పళ్ళని దించేశాడు ప్రజ్వల్ ఆమె నుడిపైన భుజం మీద. ఆ అని కీచుగా అరుస్తున్న తనని డోంట్ షాట్ అంటూ అరిచాడు ప్రజ్వల్. ప్రజ్వల్ అంత గట్టిగా అరుస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో బెదురు కళ్ళతో చూస్తుంది ప్రేరణ ప్రజ్వల్ని. భయపడ్డావా అంటూ స్మూత్ టోన్తో మాట్లాడుతూ తన పెదవుల్ని తన ఫింగర్స్తో గట్టిగా ప్రెస్ చేశాడు ప్రజ్వల్. ఇస్ అని ప్రేరణ అనగానే బాగుందా పెయిన్? అసలు ప్రజ్వల్ ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు ప్రేరణకి. సెక్స్లో పెయిన్ బాగుంటుంది, ఇద్దరం కలిసి ఎక్స్పీరియన్స్ చేద్దామా అంటూ హస్కీగా అడుగుతూనే ఆమె ఒంటి మీద ఉన్న ఒక్కొక్క వస్త్రం నేల రాలుతుంటే అదే ప్లేస్లో ఆమె ఒంటి మీద ప్రజ్వల్ పంటిఘాట్లు పెడుతూ అసలు ఉందో లేదో పట్టుకుంటే జారిపోయి ఊరుస్తున్న నడుముకి చిరుముద్దు అద్దుతూ రెండు వైపులా గట్టిగా ప్రెస్ చేస్తూ తనకి నచ్చినట్టు ఆమె ఒంటి మీద దాడి చేస్తూ ప్రజ్వల్ తట్టుకోలేని నొప్పిని గిఫ్ట్గా ఇస్తున్నాడు అలుస్తున్న ఆమె శరీరంతో పాటు మనసుకి కూడా. అతడి పంటి కింద నలుగుతున్న తన పెదవులకి విముక్తే లేనట్టు సాగుతున్న ముద్దులో తన పెదవులు విపరీతంగా మంటపడుతున్నాయి. ప్రజ్వల్ పెదవుల్ని వీడి తన ముఖం మీదకి చూపులు పోనించి మార్వెలస్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు. చిన్నగా చేతిని కిస్ చేస్తూ ఎదురుగా ప్రేరణని చూసేసరికి అతడికి వణుకుతూ కనిపించింది. ఆమెలో భయాన్ని ఎంజాయ్ చేస్తూనే ఇంకాస్త ఎక్కువయ్యేలా షోల్డర్పై ఉన్న ఇన్నర్ స్ట్రాప్ని తెంపినట్టే లాగేశాడు ప్రజ్వల్. తన భర్త ముందైనా సరే పూర్తి నగ్నంగా ఉండడానికి ఇష్టపడరు, కానీ తనని తను కవర్ చేసుకోలేక ప్రజ్వల్ ముందు అలా ఉండలేక ఎంత నరకం అనుభవిస్తుందో ఆమెకు మాత్రమే తెలిసిన ఆ క్షణం తన శరీరాన్ని ప్రజ్వల్కి వదిలేసింది. ఆమె కళ్ళల్లో తనంటే భయం మాత్రమే చూడాలనుకున్న అతడికి కాటుక చెదిరిన కళ్ళు, తనను చూసి బెదిరిన జింకల తనని తాను కాపాడుకోలేక అలుపుతో కిందికి పైకి ఊగుతున్న ఎగిసే ఆమె గుండెల్లోకి సూటిగా చూస్తూ ప్రజ్వల్ తన వల్ల కాక చేతుల్లో పట్టి బంధిస్తూ తన పెదవుల్ని కదిలించి కొరుకుతూ పంటిఘాట్లు ఇస్తూ ఎక్కడికెక్కడ తనని నలుపుతూ ఇంకోసారి పెదవుల్ని అందుకుని వైల్డ్గా కిస్ చేస్తూ ప్రేరణ పెదవుల్ని గట్టిగా కొరికేశాడు ప్రజ్వల్. నొప్పికి కళ్ళల్లో నీరు తిరిగితే వదిలించుకోవడానికి గింజుకుంటున్న ఆమెను చూసి సైడ్ స్మైల్ వదిలి, ఈరోజు నువ్వు నన్ను ఎంత ఆపాలనుకుంటావో
అంతకు మించి మన మధ్యలో జరిగేది జరగక మానదు అంటూ ఎదురుగా కరువులో ఊరిస్తున్న నడుముని చేతులతో పట్టి బంధించి అతడి చేతులు ఆమెను ఒంటిని మొత్తం తడుముతూ నొప్పి తెలిసేలా చేస్తుంటే పెదవులు మాత్రం ఆమె ఒంటిపై పంటి ముద్రల వేట మొదలుపెట్టి తనకి గింజుకునే అవకాశం కూడా లేకుండా కాళ్ళ మధ్యలో నిలిచాడు ప్రజ్వల్. దాంతో నిస్సహాయంగా చూసింది ప్రజ్వల్ని ప్రేరణ. నువ్వెలా చూసినా ఇప్పుడు నన్ను ఆపలేవు అన్నట్టు ఉన్నాయి అతడి చూపులు. ఆమె మీద కోపము, బాధ, ప్రేమ ఏ ఎక్స్ప్రెషన్ తన కళ్ళల్లో కనిపించనివ్వకుండా ఆమె ప్రతి అణువుని గాయపరుస్తూనే గాయమైన చోట లీక్ చేస్తూ నొప్పిని తగ్గిస్తూనే ఆమెలోకి ప్రవేశించాడు అతడు. ఆ క్షణం ప్రేరణ ఎంత మోగగా రోధించిందో తనకు మాత్రమే తెలుసు. గట్టిగా కళ్ళు మూసుకుంది. కంటి కొసల నుంచి కన్నీళ్లు జారవిడిస్తే అవి దిండులో తలదాచుకున్నాయి. ప్రేరణ ఫేస్ని చూసిన ప్రజ్వల్ ఆ క్షణం సైలెంట్ అయితే మరో క్షణంలో తన కదలికల వేగాన్ని పెంచాడు. ఆమె సహకారం అస్సలు అవసరమే లేదన్నట్టు తన పని పూర్తి చేసేంత వరకు ప్రజ్వల్ ఆమె మీద నుంచి లెగలేదు. ఆ ఒక్కసారితోనే ఆగలేదు. తను కారుస్తున్న కన్నీళ్ళని ఇష్టంగా చూస్తూ వేగం పెంచిన కదలికలలో అతన్ని మరింతగా రైజ్ అయ్యి ఆమెలో ఉన్న ఓపికను మొత్తం నీల్ చేసేసాడు ప్రజ్వల్. అతడు పని అయ్యేంత వరకు శూన్యంలోకి చూస్తూనే ఉంది ప్రేరణ. చెప్పాలంటే ప్రేరణకి ఆ క్షణం తన బాడీ మొత్తం పచ్చిపుండులా తయారయ్యి ఒళ్ళంతా నొప్పులతో అప్పుడే ఒళ్ళు వెచ్చబడడం కూడా మొదలయ్యింది. ఒంట్లో ఉన్న నొప్పికి ఆమె పెదవులు బిగించి అలానే ఉంది. టై చేసిన చేతులకి విడుదల ఇచ్చాడు ప్రజ్వల్. బెడ్షీట్ని కప్పుకుని తన థింగ్స్ అని తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడే ఫ్రెష్ అయ్యి శారీ వేర్ చేసి వచ్చింది ప్రేరణ. నీరసంగా అడుగు వేసుకుంటూ వస్తున్న ప్రేరణని చూస్తున్న ప్రజ్వల్ ఇదేదో మొదటిసారిలా ఫీల్ అయిపోతూ పెయిన్ నీ బేర్ చేస్తున్నట్టు ఎందుకు డ్రామా చేస్తున్నావు? ముందు నీ ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ మార్చు. మన మధ్యలో జరిగిన ఇంటిమేషన్ అప్పుడే మర్చిపోయావా రనా అంటూ తన మీదకి మళ్ళీ లాక్కుంటూ అడిగాడు ప్రజ్వల్. దాంతో చిరాగ్గా ముఖం తిప్పుకుంది ప్రేరణ ప్రజ్వల్కి సమాధానం చెప్పకుండా. దాంతో తిక్కరేగిన ప్రజ్వల్ మెడ వెనక్కి తన చేతిని పోనించి జుట్టు పట్టుకుని తన ముఖానికి దగ్గరగా తెచ్చుకుని నీలో ఈ పొగరు తగ్గలేదే అంటూ ఇంకోసారి ప్రేరణని తన ఇష్టంతో సంబంధం లేకుండానే ఆక్రమించుకున్నాడు ప్రజ్వల్. టు బీ కంటిన్యూడ్. నా స్టోరీని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మీకు నేను స్టోరీ ఇవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వాయిస్ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి.